ఒకానప్పుడు ఒక గురువుగారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకి కారణం ఏంటా అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికను పక్కన ఉన్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను అని పలికాడు గురువుగారు. ఏమిటా కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని, అది కూడా ఈ జన్మలోనే అని కోరుకుందని చెప్తారు. శిష్యుడు పగలబడి నవ్వుతాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదా, అంత అత్యాశ తగున, అర్హత చూసుకోవలసిన పని లేదా అని అంటాడు. అందుకు గురువుగారు, అర్హతకేం నాయనా, జీవితం అంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలని ఇచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా అని పలికాడు. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు. అది విని, ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు. వారి సోదరులు భర్తలవారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు. దానికి గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు, ఇప్పుడు అయింది కదా అన్నారు. అంటే అని అడిగాడు శిష్యుడు. అవును నాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగలు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయటం అంతా ఒక్క రోజులో జరిగిపోయింది. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. సద్గురువు వాక్కు సత్యమై తీరుతుంది. ఆ భగవంతుడే మహాత్ముల నోటి నుంచి వచ్చిన మాటలను నిజమయ్యేలా సంకల్పిస్తాడు.